అందరికీ శుభోదయం. గోషామెల్ కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా నా యొక్క చిన్న విజ్ఞప్తి, 65 గోషామెల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఈఆర్ఓ అయినటువంటి గౌరవ గోషామెల్ సర్కిల్ జిహెచ్ఎంసి 30 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మరియు ఈఆర్ఓ గారికి, అదేవిధంగా ఏఈఆర్ఓలకు మరియు సూపర్వైజర్లకు, బిఓలకు నా చేతులు జోడించి నమస్కరిస్తూ నా యొక్క విజ్ఞప్తి, గత మీరు ఇన్మిరేషన్ ఫామ్స్ ఏనాడైతే స్టార్ట్ చేశారో ఆ మరుసటి 2 రోజుల నుంచి నా కార్యాలయంలో దాదాపు 6 రోజుల నుంచి నేను ఇప్పటి వరకు 500 ఎన్యుమరేషన్ ఫామ్స్ను నేను నింపడం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి నా కార్యాలయానికి ఒక ప్రకటన చేసిన పిమ్మట నా కార్యాలయానికి రావడం జరుగుతుంది. రాత్రి 10 గంటల వరకు ఎన్యుమరేషన్ ఫామ్స్ నేను ఫిలప్ చేస్తూ వారికి సేవలో ఉన్నా. నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ జరుగుతూనే ఉన్నది. మళ్ళీ ఈరోజు పేపర్ల ప్రకటనలలో గడువు ముగుస్తుంది అని చెప్పి అన్నారు. దయచేసి గడువును పొడిగించాలి. అంతేకాకుండా చాలామంది ఓట్లు గత ఎన్నికలలో ఓట్లు వేసారు. 2002లో కూడా, దాని తర్వాత జరిగిన 2004 ఎన్నికలలో ఓట్లు వేసారు. 2002 కంటే ముందు జరిగినటువంటి కార్పొరేటర్ ఎలక్షన్లలో కూడా ఓట్లు వేసారు. కానీ 2002లో మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తే వాళ్ళ ఓటు కనబడతలేదు. అది చాలా సందిగ్ధంగా ఉన్నది. అది పోతే తర్వాత ఫారంలో నింపడంలో కూడా బిఎల్ఓలు సరైన జవాబు ఇస్తలేరు. ఈనాడు పత్రికలు ప్రకటనలలో చూసినా బిఎల్ఓలు కూడా ఫారాలో నింపాలని, ఏ బిఎల్ఓలు ఫారాలో నింపుతలేరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అడ్వైజ్ ఇచ్చినా కాలం 1లో ఏదైతే మీరు ఫారం ఇచ్చినప్పుడు ఓటర్ల యొక్క డీటెయిల్స్ ఉందో అదే డీటెయిల్స్ మక్కి రాయమంటున్నారు. అది కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా. అంతేకాకుండా మీరు హెల్ప్ డెస్క్లో పెట్టినట్టు నియోజకవర్గంలో హెల్ప్ డెస్క్లు ఎక్కడా కనబడతలేవు. దయచేసి గోషామెల్ నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసి 62 జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఆ 62 జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో ఈ హెల్ప్ డెస్క్లను పెడుతూ స్థానికంగా ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి చదువుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు కాలనీ సంక్షేమ సంఘాల వారు కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు సేవలు అందించడానికి. కాబట్టి బిఎల్ఓలు బిఎల్ఏలతో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్స్ వారిని, కమ్యూనిటీ వైజ్ ఉన్నటువంటి సంక్షేమ సంఘం సంబంధించినటువంటి వారిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని పోతే ఈ ప్రక్రియ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఏదో తూతూ మంత్రంగా ఈ ఫామ్లు ఇచ్చేసినాం, కలెక్ట్ చేసుకుంటున్నాం అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి నేను ఒక ఓటర్గా, ఒక నియోజకవర్గ సంక్షేమాన్ని కాంక్షిస్తూ అలుపెరగనటువంటి పోరాటం చేస్తూ ప్రజల సమస్యలను నేను ముందున్నాను గర్వంగా చెప్తున్నా. మళ్ళీ అందులో భాగంగానే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీల్డ్లో చూస్తే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరు పరిశీలిస్తలేరు. ఎంతసేపు ఫారాలను ఇవ్వడంలోనే ఉన్నారు తప్పిస్తే ఏ ఒక్క ఓటర్లకు కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ను వచ్చే ఇబ్బందులను చెప్పినా వినే నాదురు లేడు. ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్పే నాదురు లేడు. దయచేసి ప్రజల యొక్క విజ్ఞప్తిని ఒక ఓటర్గా, ఒక భారత పౌరుడిగా, ఒక ఓటు హక్కు కలిగినటువంటి ఒక వ్యక్తిగా మా మనోవేదనను, మా మానసిక వేదనను అర్థం చేసుకోండి. దయచేసి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. బిఎల్ఓలు బిఎల్ఎల్ అంటున్నారు కదా, కొన్ని జాలల్లో బిఎల్ఏల యొక్క పనితీరు కూడా ఆశ్చర్యంగా ఉన్నది. కాబట్టి బిఎల్ఏలతో పాటు కూడా స్థానిక సంక్షేమ సంఘాలకు సంబంధించిన వారిని కూడా తీసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా పోతాం. దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని పోవాలి. ఆషామాషిగా పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎక్కడ చిత్తశుద్ధి, సీరియస్నెస్, క్లారిటీ, క్వాలిటీ, క్యాలిబరీ లేకుండా పనిచేస్తున్నారన్నటువంటి నాకు అవగాహన కలిగింది. నా దగ్గరకు చాలామంది ఇన్మిరేషన్ ఫామ్ తీసుకొని వస్తుంటే ఒక్కొక్కరి యొక్క ఇబ్బందులు, వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తున్నది. దయచేసి చేతులు జోడిస్తున్న మరొకసారి ఇన్మిరేషన్ ఫామ్స్
ఇంకా ఇవ్వడమే జరుగుతున్నది. దయచేసి దాదాపు 2 నెలల గడువును పొడిగించాలని చెప్పేసి ఒక ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే దృక్పథం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక ఓటర్గా మా యొక్క సూచనలను గౌరవ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఈఆర్ఓ గారు, మళ్ళీ ఏఆర్ఓలు కూడా, సూపర్వైజర్లు, బిఎల్ఓలు కూడా మా మనోవేదనను గమనిస్తూ తక్షణమే హెల్ప్ డెస్క్లను ముమ్మరంగా ఏర్పాటు చేయాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలనీ సంక్షేమ సంఘాల వారిని కూడా సహకారం తీసుకోవాలి. ఈ బిఎల్ఏలు సరిపోరు. బిఎల్ఏలతో పాటు కూడా ఒక భారత పౌరుడుగా ఈ సేవను అందించేటువంటి హక్కు ప్రతి పౌరునికి ఉన్నది. నియోజకవర్గంలో రిటైర్డ్ అయినటువంటి ఎంతోమంది అవగాహన ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు ఒక ప్రకటన ఇవ్వండి. కమ్యూనిటీ హాళ్ళల్లో సంక్షేమ సంఘం వారు కూడా వీళ్ళకు ఈ ఎమ్యునరేషన్ ఫామ్లో చేదరవలుగా ఉండొచ్చు అని ఒక ప్రకటన ఇవ్వండి. ఇస్తే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుతూహలం ఉన్నది, మనం కూడా చేద్దామని. మీరు ఒక ప్రకటన ఇవ్వండి, ప్రతి ఒక్క కాలనీ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వస్తారు. ఏదో బిఎల్ఓలు బిఎల్ఏ సరిపోరు. నేను క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాను కదా, మ్యాన్ పవర్ చాలా అవసరం. చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళే తాగుతారు, వాళ్ళ టిఫిన్ వాళ్ళే తింటారు, మీకేం ఇబ్బంది కాదు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కాలనీలోనే ఉంటారు కాబట్టి ఓ 2-3 గంటలు టైం ఇచ్చినా సరిపోతాయి. ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపడానికి సరిపోతుంది. మీకు ఆర్థిక భారం కూడా కాదు, ఆర్థిక భారం ఉండదు. కాబట్టి తక్షణమే మీరు సంక్షేమ సంఘాల వారు కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ మేము సహకరించడం అన్నట్టు చెప్పండి. హెల్ప్ డెస్క్లను కూడా ముమ్మరంగా పెట్టండి. నియోజకవర్గంలో హెల్ప్ డెస్కులు ఎక్కడాగా కనబడతలేవు. అక్కడక్కడ బ్యానర్ కట్టమంట కానీ స్టాఫ్ లేరు. మళ్ళీ ఇంత చిత్తశుద్ధితోటి తీసుకోవాలి. మరి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసుకుంటూ బిఏల కూడా మరొకసారి మీరు ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళకి అవగాహన లేదు, ఫారం ఎట్లా నింపాలో కూడా చెప్తలేరు. తర్వాత 2002కు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తలేరు. ఇంతసేపు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ కంప్లీట్ కావాలి, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చేయాలన్నట్టు. ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చే టెన్షన్లోనే ఉన్నారు. ఇంకా అడ్వైజ్ ఇచ్చే స్టేజ్లో రాలేదు వాళ్ళు. ఇంకా మీరేమో ప్రకటనలల్లో గడువు అయిపోయింది అని గౌరవ కమిషనర్ గారు పదే ప్రకటన చేస్తూ ఉన్నాడు. గడువును పొడిగిస్తున్నామని చెప్పి ప్రకటన చేయరు. దయచేసి ఈ ఓటు హక్కు పోతే వాళ్ళు చాలా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, చాలా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఒక ఆవిడ 75 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్ ఉన్నది, వాళ్ళ పిల్లలు ఉన్నది. మొన్న ఎలక్షన్లో ఓటేసింది, 2002లో కూడా ఓటేసింది. మళ్ళీ ఇప్పుడు 2006లో సవరణ ఓటర్లు చూసి ఆమె పేరు లేదు. తీవ్ర మనోవేదనకు గురవుతుంది. నా సీనియారిటీ పోతుంది, 45 ఏళ్ళ సీనియారిటీ పోతుంది అని చెప్పి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఆమె సముదాయించి చూద్దాము, మనము ఒకసారి మాట్లాడదాం, వీళ్ళంతా ఫామ్స్ ఇవ్వడంలోనే ఉన్నారు, ఫ్రీ అయిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పి నేను అన్నా. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీరు పరిశీలిస్తలేరనేటువంటి నా ఒక ఉద్దేశం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇష్యూస్. దయచేసి ఈ ఇష్యూస్ అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది. ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క బాధ్యత బిఎల్ఓలు బిఎల్ఏల పైనే కాదు, ఉన్నతాధికారుల పైన కూడా ఏ ఒక్కరు అర్హత కలిగినటువంటి ఏ ఒక్కరు ఓటు కూడా పోదనేటువంటి విశ్వాసాన్ని మీరు కలిగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇట్లు బద్దం సతీష్ గౌడ్. మీకు ఫామ్స్ నింపడంలో ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఎమ్యునరేషన్ సంబంధించింది ఎల్లకాలం ఎనీ టైం నేను అందుబాటులో ఉంటా. నా కార్యాలయం ఇసమ్మే బజార్ కమ్యూనిటీ హాల్ వద్దనే ఉన్నది. దయచేసి మీరు నన్ను సంప్రదించగలరని చెప్పేసి మరోసారి వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను.